ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మనం ఆధునిక భారతదేశ చరిత్రలో ఆల్రెడీ టాపిక్ అనేది 1857 తిరుగుబాటు గురించి అయితే మనం చూసాం కదా. సో దానికి సంబంధించి కంటిన్యూ పార్ట్ అనమాట. ఇంకా లాస్ట్ ఇదే పార్ట్. దీంతో 1857 తిరుగుబాటు గురించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది అయిపోతుంది. సో వన్స్ చూడండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో మనం ఆల్రెడీ ఈ టాపిక్స్ అంతా కూడా మనము కవర్ చేసేసాము. ఫైనల్గా తిరుగుబాటు విఫలమైంది. సో దానికి గల కారణాలు ఏంటి? ఓకే, విఫలం కావడానికి ప్రధానమైన కారణము నాయకత్వ సమన్వయ లోపము. ఆంగ్లేయుల సైనిక సంపత్తి, పోరాట వ్యూహాలు తిరుగుబాటుదారులకు లేకపోవడము. ఈ తిరుగుబాటులో బెంగాల్, బొంబాయి, మద్రాస్ సైన్యాలు పాల్గొనలేదు. ఆధునిక మధ్యతరగతి విద్యావంతులు, వ్యాపార వర్గాలు తిరుగుబాటు పట్ల తటస్థంగా వ్యవహరించారు. భారత జాతి అంతా పాల్గొనకపోవడం అనగా దీనిలో కొందరు రాజులు, జమీందారులు, రైతులు, చేతి వృత్తుల వారు, సనాతనవాదులు మాత్రమే పాల్గొన్నారు. కొందరు భారతీయులు బ్రిటిష్ వారికి మద్దతు పలకడము. దీని ఆధారంగానే లార్డ్ కానింగ్ చేసిన వ్యాఖ్యానము 1857 తిరుగుబాటు అనే వరదకు భారత రాజులు ఆనకట్టగా పనిచేశారు అని చెప్పేసి లార్డ్ కానింగ్ అనే అతను వ్యాఖ్యం చేశాడు అనమాట. ఎగ్జాంపుల్, దీపాంకర్ రావ్ సింధియా గ్వాలియర్లో, అండ్ హోల్కర్స్ ఇండోర్, గులాబ్ సింగ్ కాశ్మీర్, జంగ్ బహదూర్ నేపాల్, అఫ్జల్ ఉద్దులా హైదరాబాద్, బేగం భోపాల్ భారత్ మేధావి వర్గము. కొందరు ఇన్ఫార్మల్గా పనిచేయడం. ఎవరెవరు? బహదూర్ షా భార్య జీనత్ మహల్, సిపాయిలోని గూర్ఖాలు, సిక్కులు బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వడము. సో ఇక్కడ నోటని ఇచ్చారు. సింధియా సహాయాన్ని గురించి ఇన్నెస్, అతని సహాయము బ్రిటిష్ వారికి భారతదేశాన్ని దక్కించింది. సింధియా సహాయాన్ని గురించి ఇన్నెస్ అని అతను ఏమని చెప్పాడంటే, అతని సహాయము బ్రిటిష్ వారికి భారతదేశాన్ని దక్కించింది అని పేర్కొన్నాడంట. తిరుగుబాటు విఫలమైనప్పటికీ మొత్తం తిరుగుబాటు కాలంలో హిందువులు మరియు ముస్లింలు అన్ని స్థాయిలలో కలిసి పనిచేశారు. తిరుగుబాటు తాలూకా ఫలితాలు ఏంటి? 1858 నవంబర్ 1 రోజున అలహాబాద్లో రాయల్ దర్బార్ నిర్వహించడం జరిగింది. ఇందులో లార్డ్ కానింగ్ విక్టోరియా రాణి యొక్క ప్రకటనను, క్వీన్స్ ప్రొక్లమేషన్ తెలియజేశాడు. విక్టోరియా రాణి ప్రకటనలతో భారతదేశంలో కంపెనీ పాలన రద్దయింది. సో విక్టోరియా రాణి యొక్క ప్రకటన ఉద్దేశం ఏంటంటే, స్వదేశీ రాష్ట్రాలను తమ ఆధీనంలోకి తీసుకురావాలనే భావన బ్రిటిష్ వారికి లేదని తెలపడము, భారతదేశ పరిపాలన బ్రిటిష్ రాణి కొనసాగంలో నిర్వహించడము. దాని స్థానంలో 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది. 1858 చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ అనే పదవిని వైస్రాయ్గా మార్చారు. భారత రాజ్య కార్యదర్శి అనే నూతన పదవి ఏర్పాటు చేయబడింది. సో నోటని ఇచ్చారు. చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. మొదటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ ఎడ్వర్డ్ స్టాన్లీ. పాలనలో భారతీయులకు సమాన భాగస్వామ్యాన్ని కల్పించారు. సైనిక పరమైన సంస్కరణలకు నాంది పలికినది అనగా సిపాయి సోల్జర్ నిష్పత్తిలో మార్పులు రావడము మరియు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆంగ్లేయ సైనికులకు ప్రాధాన్యత ఇవ్వడం. అంటే బెంగాల్లో సిపాయి మరియు సోల్జర్ల నిష్పత్తి 2:1, మద్రాస్ అండ్ బొంబాయిలో రాష్ట్రాల్లో 3:1. తిరుగుబాటు కాలంలో సహకరించిన సిక్కు, పంజాబ్ వాళ్ళు, నేపాల్ వాయువ్య సరిహద్దు పోరాట తెగలను సైన్యంలో చేర్చుకున్నారు. అన్ని ఉన్నత పదవుల్లో యూరోపియన్స్ను తీసుకున్నారు. అదేవిధంగా యూరోపియన్ సైనికులను క్రమంగా పెంచుతూ భారత సిపాయిలను క్రమంగా తగ్గించడం జరిగింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దు చేయడము ఎప్పుడు రద్దయింది? 1859లో. దీనితో సామ్రాజ్య విస్తరణ, ఆక్రమణలు ముగిశాయి. సామాజిక, సాంస్కృతిక, మత సంబంధిత విషయాల్లో ఆంగ్లేయుల జోక్యాన్ని నివారించడము, విభజించు పాలించు అనే నూతన విధానాన్ని ప్రవేశపెట్టడం, తిరుగుబాటుకు ముస్లింలు నాయకత్వం వహించారని, వారి పట్ల కఠిన వైఖరిని అవలంబించాలని బ్రిటిష్ వారు ఒక నిర్ణయానికి రావడం. ఇండియన్ సివిల్ సర్వీసుల చట్టం 1861 ఆమోదించబడింది. 1857 తిరుగుబాటుపై ప్రముఖుల తాలూకా అభిప్రాయాలు ఏంటి? విడి సావర్కర్ అండ్ కార్ల్ మార్క్స్. ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామము. ఆర్సి మజుందర్ ఏమని చెప్పారంటే, 1857 తిరుగుబాటు మొదటి విప్లవము. నెహ్రూ అండ్ బెంజమిన్ డిజ్రాయల్ ఏమని చెప్పారంటే, జాతీయ తిరుగుబాటు అని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ ఇతను ఇది కేవలము భూస్వాముల తిరుగుబాటు అని చెప్పేసి రాశారు. టిఆర్ హోల్మన్స్ ఏమని చెప్పారంటే, అనాగరిక తెగల మధ్య జరిగిన సంఘర్షణ అని చెప్పారు. సో అలాగే ఒక్కొక్కరు ఇగోండి ఏంటేంటన్నది
వాళ్ళు అలా చెప్పారనమాట. ఓకే. సో ఇగోండి సిపాయిల తిరుగుబాటు తాలూకా గ్రంథాలు, తిరుగుబాటు అలాగే గ్రంథాలు ఎవరెవరు రాశారు, ఏ గ్రంథాలు రాశారు, ఇది ఇతను రచించిన వాళ్ళు అనమాట. అండ్ ఇదేంటంటే గ్రంథాన్ని పేరు. ఓకే. సో ఇది మనకి ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు గురించి. ఓకే. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇగోండి ఇది ఒకసారి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను, దీంట్లోనే ఒకసారి మీరు చూసుకోండి ఏ గ్రంథాలు రాశారు అన్నది. ఓకే. సో మనకి ఏమైనా క్వశ్చన్ అనేది రావచ్చు అని చెప్పేసి ఇక్కడ కూడా ఇది కూడాను. సో చూడండి ఎవరెవరు ఏంటేంటి అన్నారు అన్న పదం అనమాట. అండ్ ఇగోండి దీనికి సంబంధించి. ఓకే. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.